నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మైసభ అనే ఒక వెబ్ సిరీస్కి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇది ఆగస్ట్ 7న స్ట్రీమింగ్ అవబోతుంది సోనీలో. అయితే ఇది నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు పొలిటీషియన్కి సంబంధించి అనేక రకాల ఫిలిమ్స్ వచ్చాయి, మనము చూసాం. ఆ పార్టీకి అగెనెస్ట్గా ఈ పార్టీ, ఈ పార్టీకి అగెనెస్ట్గా ఆ పార్టీ, ఇలా మల్టిపుల్ వర్షన్స్ నుంచి మల్టిపుల్ విజన్స్ రకంగా సినిమాని అయితే తీసుకుంటూ జనాల ముందు పెట్టారు. అయితే ఇప్పుడు వచ్చిన టీజర్ ఈ మైసభకు సంబంధించి మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ రాజకీయ పరంగా అంటే ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ వీళ్ళు యవ్వనం టైంలో, లైక్ నా ఏజ్ ఉన్న టైంలో రాజకీయ రంగ ప్రవేశం జరుపుకుంటున్నారు అన్న టైంలో వీళ్ళు మిత్రులు అని మనం చాలాసార్లు విన్నాం. ఎస్పెషల్లీ వీళ్ళకి సంబంధించి ఆ టైంలో చాలా రకాల గొడవలు జరిగాయి, చాలా రకాల ఇష్యూస్ వచ్చాయి, ఇద్దరి మధ్యన ఎన్నో రకాల విభేదాలు వచ్చాయి అని మనం వింటూ పెరిగాం. అయితే దానికి రిలేటెడ్గానే ఇప్పుడు ఈ టీజర్ ఉంది. సో ఈ టీజర్కి సంబంధించి ఒక రివ్యూ, ఒక మంచి రియాక్షన్ వీడియో లాగా అయితే చేయబోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా చాలా కీ పాయింట్స్ అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది, వాటిని మీకు ముందు పెట్టేస్తాను. సో అందరూ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. రైట్, లెట్స్ గో టు ద వీడియో. mid-90s అని ఇచ్చారు. హలో అన్నా, అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ ఆశ్రమ్ హోటల్కి వచ్చాయి. పెద్ద ఆయన రేపు పార్టీలో సస్పెండ్ చేయబోయే 35 మంది ఎమ్మెల్యేలో నువ్వు కూడా ఉన్నావు. అర్థమైందా? ఎవరికో ఫోన్ చేసి ఆశ్రమ హోటల్ అని చెప్పారు. సో దీనికి మీకు ఎగ్జాక్ట్గా అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ హోటల్ గురించి మాట్లాడుతున్నారని. బయలుదేరి వస్తున్నా. ఆశ్రమ్ హోటల్లో ముఖ్యమంత్రి ఆర్సీఆర్కి వ్యతిరేకంగా దాదాపు ముఖ్యమంత్రి ఆర్సీఆర్ అన్నారు. మీరు వేరే ఇలాగా అనుకోకండి, కేసీఆర్ అనుకోకండి, కాదు. సో ఆర్సీఆర్ అంటే పెద్ద ఆయన. 160 మంది ఎమ్మెల్యేలు నో కోఆపరేషన్ మూవ్మెంట్ డిక్లేర్ చేశారు. నో కోఆపరేషన్ మూమెంట్ అంటే మీకు అర్థమైందా? ఏదైతే ఆ పార్టీకి సంబంధించి సో వాళ్ళందరూ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన రోజు అది. ఆ రోజే పార్టీ పగ్గాలు సిబిఎన్ గారి చేతికి అందిన రోజు. పార్టీలో ఆర్సీఆర్ భార్య సుశీల కుమారి పెత్తనం ఏం జరుగుతుంది నాయుడు? ఆర్సీఆర్ భార్య సుశీల కుమారి పెత్తనం. ఇప్పటికైనా అర్థమైందా? రైట్, ఇక్కడ కనిపిస్తున్నాయా క్యారెక్టర్స్? ఒకటి సో ఈ 2 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావు? ఫ్రెండ్ గానా, ప్రత్యర్థి గానా? ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న వేసాడు కదా అక్కడ. అయితే ఇక్కడ ఈ క్యారెక్టర్ ఆదిపిని శెట్టి క్యారెక్టర్ ఏ పొలిటీషియన్కి అయితే రెఫరెన్స్గా కనబడుతోందో, అయితే ఇక్కడ ఒక డిస్టర్బింగ్ విజువల్ కనిపిస్తోంది ఈ విజువల్. సో ఈ స్మోకింగ్ విజువల్ కొంచెం ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనిపిస్తుంది, చూడాలి. 20 ఏళ్ళ రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పుకుని నలిగిపోతుంది అనుకోలేదు. స్నేహితుడిగా మాట చెప్పు, ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా? ఈ రోజు ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణంగా మారుతుంది. అర్థమైందా? పదే పదే ఒక పొలిటీషియన్కి సంబంధించి వెన్నుపోటు అని చెప్పి ఇంతవరకు ఆయన గడిపిన రాజకీయ జీవితం మొత్తంలో కనీసం 1,00,000 సార్లనే ఈ మాట వాడుంటారు పొలిటికల్ రిలేటెడ్గా. సో ఆ మాటకి మెయిన్ సూత్రధారి నేనవుతాను అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నారు. నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి ఆఫ్టర్ రైట్ ఆ పార్టీ యొక్క పగ్గాలు చేపట్టిన తర్వాత 1 టైం ఏదో సీఎం అయ్యారు, తర్వాత ఓడిపోవడానికి సంథింగ్ రీజన్స్ ఇదే అయి ఉండొచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. చివరికి పిల్లనిచ్చిన మామతో నువ్వు నీ కోసం పోరాడుతున్నా. ఆ మచ్చుకు వెళ్తాయి వేరే దారిలేదు. ఫ్రెండ్గా మాట చెప్తున్నా నాయుడు, యుద్ధం నీ ధర్మం. దట్ బికేమ్ స్టోరీ ఆఫ్ ద స్టేట్. వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య. మా అందరికన్నా పెద్ద చదువు నీదే. ఈ షాట్ మాత్రం నిజంగా
ఎక్స్ట్రాడినరీ షాట్. ఇద్దరు లీడర్స్, ఇద్దరు విజనరీ లీడర్స్ ఒకే ఫ్రేమ్లో నడిచి కూర్చుంటే లైక్ ఇక్కడ నాకు వీరిద్దరూ కనిపించట్లేదు, ఆ ఇద్దరు పొలిటీషియన్స్ కనిపిస్తున్నారు నిజంగా. అంటే ఇది ఒక రకంగా మంచిదే. మనకేంటంటే అందరికీ ఆఫ్టర్ వీళ్ళు పొలిటీషియన్స్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మారి లీడర్స్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మనం అందరూ చూసాం చాలా సినిమాలు వచ్చాయి. కానీ వీళ్ళు లీడర్స్గా అవ్వకముందు, పొలిటికల్గా టర్న్ తీసుకోకముందు వీళ్ళు ఏంటి అనేది చాలామంది చూపెట్టలేదు. బట్ ఇందులో చూపెడుతున్నట్టుగా ఉంది. కటౌట్ ఎవరితో అర్థమైందా? ప్రజల మనసు. ఆయన మరగదున్న కులంలో పుట్టినోడి, నీకెందుకు అబ్బాయి రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీవి, నీకెందుకయ్యా వైద్యం? నాకు తెలిసి ఇది కొంచెం సెన్సార్ దగ్గర ఈ డైలాగు ట్రిమ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఇది పొలిటికల్గా ఏదన్నా ఒక చిన్న ఫ్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఏర్పడడానికి ఛాన్సెస్ ఉన్నాయనుకునేమో మేబీ. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ దిస్ టీజర్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది టీజరు. సో మీరు ఖచ్చితంగా స్ట్రీమింగ్ అవ్వబోతున్నటువంటి ఈ సిరీస్కి సంబంధించి అయితే మీరు చూడండి. నాకైతే బాగా అనిపించింది. ఖచ్చితంగా మీ అందరికీ తెలియాలి ఇది. ఎందుకంటే ఒక ఇద్దరు లీడర్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రానికి సంబంధించి ఎన్టీ రామారావు గారి తర్వాత ఎవరైనా ఉన్నారా అని అంటే వీళ్ళని కాదు ఇంకొక లీడర్ ఉన్నాడు అని నేనైతే చెప్పలేను ఇప్పటికీ. స్టిల్ ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది పరిపాలించారు. బట్ ఎలాంటి సోషల్ మీడియా లేని టైంలో అసలు వాళ్ళు చేస్తోందని ఎగ్జాక్ట్గా జనాల దగ్గరికి తీసుకెళ్ళని టైంలో వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. అదే ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు, బట్ ఆయన అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళట్లేదు ముందుకి. బట్ నేను హానెస్ట్గా ఒక మాట చెప్పాలంటే, రాజశేఖర్ రెడ్డి గారు కనుక ఉండి ఆయన కనుక అప్పట్లో ఒక 15 years బ్యాక్ ఆయన చేపట్టినటువంటి పరిపాలనకు సంబంధించి ఆయన చేసినటువంటి ఏవైతే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ని కనుక ఇప్పుడు చేస్తే ఇప్పుడున్న సోషల్ మీడియాతో ఆయన అసలు ఏ లెవెల్కి వెళ్ళేవాడంటే లైక్ ఇంకొక లీడర్ అసలు ఆయన ముందు నిలబడి, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు. నేను ఈ మాట చెప్తున్నానంటే ఊరికే అనట్లేదు, నిజంగానే చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు ఎంతో యాక్టివ్గా ప్రతిదానికి సంబంధించి పెడుతూ ఉంటారు సోషల్ మీడియా త్రూ. కానీ నరేంద్ర మోడీ గారి యాక్టివిటీస్ని సైతం క్రాస్ చేయగలరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో అంత ఇదున్న వ్యక్తి. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రైమ్ డేస్లో ఎలా ఉండేది ఏంటి అనేది దాని గురించి అయితే ఈ సిరీస్ ఉండబోతోంది. సో టీజర్ అయితే నాకు బాగా నచ్చింది. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. ఆగస్ట్ 7న సోనీ స్ట్రీమియర్లో కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.